కోసం దేవుని యొక్క సంఘంలో ఉపయోగించండి. దేవుడు ఇంకా బలంగా మిమ్మల్ని వాడుకుంటాడు. రైట్, వాక్యంలోకి వెళదాం. ఇక్కడ ఈరోజు ప్రత్యేకంగా మనం చూసినటువంటి మత్తయి సువార్తలో యేసుక్రీస్తు గురించినటువంటి ఒక ప్రాముఖ్యమైన మాట మనం విందాం. ఆయన పుట్టుకను గురించి. నేను క్రిస్మస్ గురించి మాట్లాడలేదు, కానీ యేసు ప్రభు గురించి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. మత్తయి అనే వ్యక్తి యేసు ప్రభువుని గురించి ఆలోచన చేస్తూ వచ్చాడు. యేసు ప్రభు చనిపోయిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత, మరణాన్ని గెలిచి తిరిగి లేచిన తర్వాత యేసు ప్రభువుని గురించి ఆలోచిస్తూ దేవుని యొక్క ప్రేరేపణను బట్టి మత్తయి ఒక పుస్తకాన్ని రాస్తూ వచ్చాడు. యేసు ప్రభు గురించి ఆలోచన చేసి తన ప్రజలకి, తనతో పాటున్నటువంటి యూదులందరినీ దృష్టిలో పెట్టుకుని వారి కోసం, తర్వాత రాబోయే తరాల వారి కోసం యేసు ప్రభు గురించిన విషయాలు రాస్తూ వచ్చాడు. సో మత్తయి రాసేటప్పుడు యేసు ప్రభువుని గురించి కొన్ని విషయాలు రాశాడు. మార్కు సువార్త రాసేటప్పుడు మార్కు యేసు ప్రభువుని గురించి కొన్ని విషయాలు రాశాడు. లూకా యేసు ప్రభు గురించి రాసేటప్పుడు కొన్ని విషయాలు రాశాడు. యోహాను భక్తుడు యోహాను సువార్త రాసేటప్పుడు యేసు ప్రభు గురించి కొన్ని విషయాలు రాశాడు. ఈ నాలుగు రకాలుగా యేసు ప్రభువుని గురించి కొన్ని విషయాలు రాశారు. అయితే ఏ ఒక్కరు కూడా యేసు ప్రభు యొక్క పుట్టుక నుంచి ఆయన పునరుత్థానం వరకు ఉన్నటువంటి సంగతిని రాయలేదు. 4 సువార్తలలో కొన్ని విషయాలు మాత్రము ప్రత్యేకంగా రాయబడినాయి, కానీ పుట్టుక నుంచి పునరుత్థానం వరకు ఎవరు కూడా రాయలేదు. ఎందుకు రాయలేదు అని అంటే దేవుడు వాటిని వారికి ఇవ్వలేదు అని అనుకోవాలి. లేదా రెండవ కారణం ఏంటంటే, యోహాను భక్తుడు రాష్ట్రాలు యోహాను సువార్త 20వ అధ్యాయానికి వెళ్ళిన చివరి అధ్యాయానికి వెళ్ళిన తర్వాత ఒకవేళ యేసు ప్రభు చేసిన కార్యాలన్నీ రాయాలంటే భూమండలం సరిపోదు, అన్ని పుస్తకాలు రాయాల్సి వస్తుంది అని. సో ఇక్కడ మనం చూసినప్పుడు కొన్ని ఏరియాస్ మిస్ అయిపోయినాయి యేసు ప్రభు యొక్క పుట్టుక నుంచి పునరుత్థానం వరకు. దాన్ని మనం చూడలేదు, కానీ ఎందుకంటే అవి లేవు కాబట్టి మనం చూడలేదు. కానీ యేసు ప్రభు గురించి ఈ 4 వ్యక్తులు ఏం రాశారో కొన్ని విషయాలు చూద్దాం. ఈరోజు ఈ 4 సువార్తల్లో యేసు ప్రభు గురించి ఏం రాయబడింది, వారి యొక్క ఉద్దేశంలో యేసు ప్రభు అనేది ఓకే. సో యేసు ప్రభు యొక్క పుట్టుక గురించి కానీ, యేసు ప్రభు జీవించిన విధానం గురించి కానీ, యేసు ప్రభు యొక్క పరిచర్య గురించి కానీ, యేసు ప్రభు యొక్క శ్రమల గురించి కానీ, యేసు ప్రభు యొక్క మరణం గురించి కానీ, యేసు ప్రభు యొక్క పునరుద్ధానం గురించి కానీ, మనం వాటన్నిటిలోకి వెళ్ళడానికి ముందు ఈ 4 నాయకులు లేదా 4 సువార్థికులు యేసు ప్రభు గురించి ఏమి రాశారో కొన్ని విషయాలు మనం చూద్దాం. ఆయన గురించి ఏం అర్థం చేస్తున్నారో చూద్దాం. దేవుని చిత్తం అయితే వచ్చే నెలలో ఈ పుస్తకాల్లో ఉన్నటువంటి ఇంకొన్ని విషయాలు 4 కలిసి ఏమేమి రాశారో అనే విషయాలు కూడా నేను మీకు తెలియజేస్తాను. సో ఒకసారి చూద్దాం బైబిల్లో ఏం మాట్లాడుతున్నారు అని అంటే, ఇక్కడ మత్తయి అనే ఆయన యేసు ప్రభు గురించి తెలియజేస్తూ మొదటి అధ్యాయంలో అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి, అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని మత్తయి రాశాడు. సో మత్తయి ఎవరికి రాశాడు యేసు ప్రభు గురించి అని కనుక ఆలోచన చేస్తే, మత్తయి యేసు ప్రభు గురించి యూదులైన వారికి రాశాడు. ఓకే, యూదులైన వారికి రాశాడు. సో యేసు ప్రభు గురించి రకరకాల విషయాలు బైబిల్లో రాయబడినప్పుడు మత్తయి యేసయ్యను యూదులకు పరిచయం చేస్తూ ఉన్నాడు. యేసయ్య కాలం అయిపోయిన తర్వాత ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు లేదా ఒక 20 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత, సో క్రీస్తు శకము 50, 45, 50 లేదా 40, 60 మధ్యలో ఈ పుస్తకం రాసేటప్పుడు ఆయన యేసు ప్రభు లేని కాలంలో పుట్టినటువంటి వాళ్ళందరి కోసం రాస్తాడు. అక్కడ యూదులకు యేసు ప్రభువుని తెలియజేస్తూ రాశాడు. కాబట్టి యూదులకు రాసేటప్పుడు ఆయన ఎంత రాశాడు యేసు ప్రభు అంటే, యేసు ప్రభు ఒక రాజు, యూదుల రాజు ఆయన అని ఆయన గురించి తెలియజేయడం కోసం రాసి, ఇక్కడ మొదటి వచనంలో రాజుల వంశావళి రాస్తూ వచ్చాడు. అందుకని యేసు ప్రభువుని రాజుల వంశావళిలో చూపించాడు.
అది మనం చూస్తాం. అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు యేసుక్రీస్తు అనటంలో ఉద్దేశం ఏంటంటే రాజుల వంశావళిలో ఆయన పుట్టాడు అని తెలియజేయడానికి ఈ మాటలు రాయబడ్డాయి. ఓకే, అయితే ఈ పుట్టుకలో ఇక్కడ అబ్రహాము దగ్గర నుంచి యేసు ప్రభు యొక్క పుట్టుక వరకు కొన్ని తరాల గురించి రాయబడినాయి, పుట్టు పూర్వత్రాలు రాయబడినాయి. సహజంగా చాలా మంది గొప్పవాళ్ళు పుట్టినప్పుడు, గొప్ప ఇళ్లలో పుట్టినప్పుడు వాళ్ళ పుట్టు పూర్వత్రాలు రాస్తారు. అంటే తండ్రి తాత ముత్తాతలు 4-5 జనరేషన్ గురించి వాళ్ళ పేరు రాసి ఆ తర్వాత ఈ వ్యక్తి పేరు రాస్తారు. అట్లాగే యేసు ప్రభు యొక్క పుట్టుకథ గురించి కూడా అలా రాశారు. అంటే ఈ పైన ఉన్నటువంటి మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 18 వచనాలు చదువుకుంటూ వెళ్తే, 17 వచనాలు చదువుకుంటూ వెళ్తే వాళ్ళ యొక్క పుట్టు పూర్వత్రాలన్నీ కనిపిస్తాయి. అంటే ఎవరున్నారు, వాళ్ళ వెనకాల ఎవరున్నారు, ఏ జనాంగం నుంచి యేసయ్య వచ్చాడు అనేది. అలా చెప్పడం గల కారణం ఏంటి అనంటే యేసు ప్రభువుని ఒక రాజుగా వాళ్ళకి పరిచయం చేయడం కోసము ఆయన ఈ విషయాలన్నీ తెలియజేశాడు. ఓకే, సో మత్తయి యొక్క ఉద్దేశంలో యేసు ప్రభువుని ఎలాగ చూపించాలంటే ప్రామిస్డ్ సేవియర్ అని ఒక ఆయన అంటాడు. ఆయన ఎవరు? డాక్టర్ W.H. గ్రిఫిత్ అనే ఆయన ఏమంటాడంటే మత్తయి పుస్తకాన్ని రాసేటప్పుడు యేసు ప్రభువుని ప్రామిస్డ్ సేవియర్గా, వాగ్దానం చేయబడిన రక్షకుడిగా ఉన్నాడు, ఆయన వచ్చాడు అని చూపిస్తాడు. మార్కు అయితే పవర్ఫుల్ సేవియర్, శక్తివంతుడైనటువంటి రక్షకుడు అని చూపించాడు. లూకా అయితే పర్ఫెక్ట్ సేవియర్ అని అంటాడు. యోహాను గురించి రాస్తూ పర్సనల్ సేవియర్ అని. కానీ ఇక్కడ బైబిల్లో మనం చూసినప్పుడు ఆయన యూదులకు రాజుగా ఉన్నాడు, యూదులకు రాజుగా పిలువబడ్డాడు. ఎందుకంటే యేసు ప్రభువు చనిపోయే సమయానికి సిలువ వేయబడక ముందు శ్రమలు పడినప్పుడు అక్కడ అన్న కైప వాళ్ళు అడుగుతూ వచ్చారు, నువ్వు ఎవరు యూదులకు రాజు అంటే నువ్వేనా అంటే నేనే అన్నాడు. ఆయన యొక్క సిలువ మీద కూడా యేసు గురించి రాయబడినప్పుడు యూదులకు రాజు అని రాయబడింది. సో ఇక్కడ మత్తయి యొక్క ఉద్దేశం ఏంటి అంటే యేసు ప్రభువుని చూపించడంలో ఆయన రాజులకు రాజు లేదా యూదులకు రాజు అని పరిచయం చేస్తూ ఉంటాడు. మనకి యేసు ప్రభు రకరకాలుగా తెలుసు. ఆయన నమ్మదగిన వాడు, ఆయన మాట్లాడతాడు, ఆయన వింటాడు, ఆయన సహాయం చేస్తాడు, ఆయన స్వస్థపరుస్తాడు, ఆయన బాగు చేస్తాడు, ఆయన తోడుగా ఉంటాడు, ఆయన బలపరుస్తాడు, ఆయన మనతో పాటు ఉంటాడు, మనతో పాటు వస్తాడు. రకరకాలుగా మనకి యేసయ్య గురించి తెలుసు. బైబిల్లో అప్పుడు ఆయనను చూసిన వారు, ఆయన గురించి మొట్టమొదట విన్నటువంటి వారు ఏం రాశారు అని కనుక మనం చూస్తే మత్తయి ఏం రాస్తున్నాడు అంటే ఆయన యూదులకు రాజు అని రాస్తూ వచ్చాడు. ఎందుకు యూదులకు రాజు అని వారికి తెలియజేస్తున్నాడు అనంటే ఒక కారణం ఉంది. ఎందుకు అనంటే అప్పటి వరకు యూదులకు రాజు లేడు. అంతకుముందు కొన్ని వందల సంవత్సరాల తర్వాత, 400 సంవత్సరాల తర్వాత రాజు లేడు. ఒకటి. రెండవది, ప్రవక్తలు చెప్పినటువంటి వాగ్దానాలు లేదా వచనాలు, ప్రవచనాలు అవన్నీ కూడా నెరవేర్పు అనే దాంట్లో ఆయనను రాజుగా చిత్రీకరిస్తూ వచ్చినాయి. అందుకే మనం చూస్తాము ఏంట మాట అనంటే ఆ 21వ వచనంలో ఆ మాట మనం చూస్తాం, తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షిస్తాడు. ఆయన ప్రజలు సహజంగా ఎవరికి ఆ మాట ఆపాదిస్తామంటే రాజులకు ఆ మాట చెప్తాం. ఆయన రాజు అని, ఆయన ప్రజలని అని అంటాం. ఆయన రాజుగా ఇక్కడ మనం చూస్తాం, అది మనకి ఇక్కడ కనిపిస్తాం. అందుకనే ఈ మాట రాయబడింది, ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు. కనుక ఆయనకు ఈ మాట రాయబడింది. ఆ తర్వాత ఒకవేళ మనం చదువుకుంటూ పోతే 2వ అధ్యాయంలో రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు. ఇది వాళ్ళు చూసినటువంటి ఇంకొక సాదృశ్యం. యూదులకు ఒక రాజు పుట్టాడని మాకు అర్థమైంది, ఆయనకు పుట్టకకు సంబంధించిన కొన్ని సూచనలు మేము చూసాము, కాబట్టి రాజు ఎక్కడ అని రాజుల గృహాలలో వెతకడం మొదలు పెట్టారు. కానీ ఆయన పుట్టినేమో వేరే దగ్గర, పశువుల పాకలో పుట్టాడు. అంటే పుట్టిన వేరే దగ్గర కానీ పశువుల పాకలో పెట్టబడ్డాడు. కానీ యూదులకు రాజు ఎక్కడ ఉంటాడని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళ అభిప్రాయం ప్రకారం ఎట్లా అనుకున్నారంటే యూదుల కుటుంబాల్లో రాజు కుటుంబంలో పుట్టి ఉంటాడు కాబట్టి రాజుని అడుగుతూ మొదలుపెట్టారు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ. సో ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు అంటే మత్తయి యేసుక్రీస్తుని రాజుగా చెప్పడంలో గల ఉద్దేశం లేదా యూదులకు తెలియజేయడంలో గల ఉద్దేశం ఏంటి అంటే
ఏవైతే పాత నిబంధన కాలంలో కొన్ని వందల సంవత్సరాలకు ముందు ప్రవక్తల చేత ప్రవచించబడిన ప్రవచనాలు ఉన్నాయో అది యేసుక్రీస్తులో నెరవేర్పు జరిగినాయి అనే విషయాన్ని యూదులకు తెలియజేయడం కోసము మత్తయి ప్రత్యేకంగా యేసుక్రీస్తుని రాజుగా లేదా యూదులకు రాజుగా తెలియజేస్తూ వచ్చాడు. అబ్బాయి కొన్ని వందల సంవత్సరాల క్రితం పాత నిబంధన గ్రంథములో మనం చూసినటువంటి రాజు మెస్సయ్య మనం ఎదురు చూస్తా ఉన్నమే ఆయనే ఈయన అనే విషయాన్ని మత్తయి యూదులకు తెలియజేయాలి అని అనుకున్నాడు. ఎందుకు అంటే యూదులు ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు, మెస్సయ్య వస్తాడు. స్టిల్ ఇప్పటికి కూడా అనేక మంది ఎదురు చూస్తూ ఉన్నారు, మెస్సయ్య వస్తాడు మనం విడిపిస్తారు. కానీ ఆయన వచ్చాడు అనే విషయం వారికి అర్థం కాలేదు. కాబట్టి ఆ దినాల్లోనే మత్తయి తెలియజేశాడు, ఇదిగో ఈయనే యూదులకు రాజు, ఈయనే మెస్సయ్య, ఈయనే రక్షకుడు, ఈయన గురించే ప్రవచన గ్రంథాల్లో ప్రవక్తల గ్రంథాల్లో ప్రవచించినటువంటి ప్రవచనాలు ఉన్నాయి అని తెలియజేశాడు. ఓకే, దాని గురించి మనం ఇంకొంచెం ఆలోచన చేస్తే కీర్తన గ్రంథం 72వ కీర్తన ఒక్కసారి చూద్దాం. కీర్తన గ్రంథం 72వ కీర్తన 72వ కీర్తన మనం చూస్తే యేసుక్రీస్తుని గురించి ఒక మాట రాస్తుంటుంది అక్కడ. దేవా, రాజులకు నీ న్యాయ విధులను, రాజకుమారునికి నీ నీతిని తెలియజేయము. నీతిని బట్టి నీ ప్రజలకును, న్యాయ విధులను బట్టి శ్రమ నొందిన నీ వారికి అతడు న్యాయము తీర్చును. ఇక్కడ రాజు గురించి ప్రత్యేకంగా తెలియజేయబడుతూ వచ్చినటువంటి విషయాన్ని కనుక మనం చూస్తే ఆ తర్వాత వచనాల్లో మనం చూడవచ్చు. 3వ వచనం, నీతిని బట్టి పర్వతములు చిన్న పండులను ప్రజలకు నెమ్మది పుట్టించును, ప్రజలలో శ్రమ నొందు వారికి అతడు న్యాయము తీర్చును. ఇక్కడ ఇంకా చదువుకుంటూ వెళ్తే రాజు యొక్క అద్భుతమైనటువంటి లక్షణాలు మనం చూస్తాం. ఆ తర్వాత చివరికి వచ్చిన తర్వాత 18వ వచనం, దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు, ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడునుగాక. ఈ వచనాలన్నీ మనం చదువుకుంటూ వెళ్తే ఎట్లాంటి వాడిగా ఉన్నాడు అంటే ఆయన ఒక రాజుగా తెలియజేయబడతాడు. అంతేకాదు యెషయా గ్రంథంలో ఇంకొక మాట ప్రవచనాలు మనం చూస్తాం. చూడండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో ఒక ప్రవచనాన్ని మనం అక్కడ చూడవచ్చు. 9వ అధ్యాయం 6-7 వచనాలు. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ఆయన రాజుగా మనకు కనిపిస్తాడు. రాజు మీద రాజ్యభారం పెట్టబడింది అనే విషయాన్ని మనం చూడొచ్చు. 32వ అధ్యాయంలో కూడా యెషయా గ్రంథము 32వ అధ్యాయంలో కూడా ఇంకొక మాట మనం చూస్తాం. మొదటి వచనం, ఆలకించుడి, రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయును. ఎవరి రాజు అంటే ఇదిగో మనం చూస్తున్నటువంటి ఈ రాజు. ఇర్మియా గ్రంథంలో కూడా ఇంకొక మాట మనం చూడొచ్చు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 5వ వచనంలో ఇంకొక మాట మనం చూస్తే, యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకుని కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును. ఇక్కడ ఎవరి రాజు? మనం చూస్తున్నటువంటి ఈ యూదులకు రాజు గురించి ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ చివరికి ఒక మాట చెప్తాను ఈ మత్తయి సువార్తలో రాజు గురించి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం, జకర్యా గ్రంథంలో 9వ అధ్యాయంలో 9వ వచనాన్ని మనం చూద్దాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ఇక్కడ ఆయన రాజుగా ఉన్నటువంటి సందర్భాన్ని ఈ మత్తయి తన యొక్క సువార్తలో పొందుపరుస్తూ వచ్చాడు. ఎక్కడైతే ఈ జకర్యా కానీ ఇర్మియా కానీ యెషయా కానీ ప్రవచిస్తూ వచ్చారో ఈ ప్రవచనాలన్నీ కూడా మనం మత్తయి సువార్తలో చూడగలుగుతాం.
మత్తయి సువార్తలో ఈ విషయాలన్నీ కూడా రాయబడినాయి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, మత్తయి యేసు ప్రభువుని పరిచయం చేయటంలో ఆయన రాజుగా పరిచయం చేస్తూ వచ్చాడు. అంతేకాదు ఈ యొక్క ప్రవచనాలన్నీ కూడా ఆయన యొక్క జీవితంలో నెరవేరుతూ వచ్చినాయి అంటూ వచ్చాడు. ఇంకొక మాట చెప్పిన తర్వాత మనం ముందుకు వెళ్ళిపోతాం. ఏంటి అని అంటే, మత్తయి యేసు ప్రభువుని పరిచయం చేస్తూ ఆయన ఇంకొక మాట చెప్పాడు. ఎలాగునా అని అంటే, ఆయన రాజు దావీదు కుమారుడు. ఎందుకంటే యూదులందరికీ తెలుసు ఇప్పటికీ కూడా దావీదు మహారాజు అనే సంగతి. కాబట్టి దావీదు కుమారుడు అని చెప్పడంలో గల ఉద్దేశం ఏంటి అంటే, ఈయన దావీదు వంశంలో పుట్టాడు, ఈయన దావీదు వంశంలో పుట్టాడు కాబట్టి ఈయన రాజు అని యూదులకు ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. దావీదు కుమారుడు లేదా ఇంకొక మాటలో చెప్పాలంటే అబ్రహాము కుమారుడు. అదే మనం చూసాం. అందుకని అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అలా చెప్పడంలో ఉద్దేశం ఏంటి అని అంటే, యేసుక్రీస్తుని రాజుగా అందరికీ పరిచయం చేస్తూ ఉన్నాడు. సో మనం యేసుక్రీస్తుని అర్థం చేసుకున్నప్పుడు ఎలా అర్థం చేసుకున్నాం? మనం యేసుక్రీస్తుని గురించి బైబిల్ చదివేటప్పుడు ఎలాగన బైబిల్ చదువుతున్నాం? మన జీవితాల్లో యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు అనేది మనం చూడాలి. ఎందుకు అని అంటే, మన జీవితాల్లో యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో మనం అర్థం చేసుకోలేకపోతే అడిగిన వాళ్ళకి యేసుక్రీస్తుని గురించి చెప్పలేము. యేసుక్రీస్తు ఎవరయ్యా మీకు అని అంటే, దేవుడు అని అంటాం. బైబిల్ ఎక్కడా కూడా యేసుక్రీస్తు దేవుడిని తెలియజేయబడలేదు కదా. బైబిల్లో ఎక్కడా కూడా యేసుక్రీస్తు నేను దేవుడు అని చెప్పలేదు కదా అని అంటే నిజమే, ఎక్కడా కూడా కనిపించదు ఆ పదం. కానీ ఒరిజినల్గా మనం కనుక చూస్తే ఆ పదాలన్నీ రాయబడి ఉన్నాయి. అవి మనం తర్వాత చూద్దాం, తర్వాత వచనాల్లో చూస్తాం. యేసు ప్రభు ఎక్కడ తనను తాను దేవుడిగా తెలియజేసుకున్నాడు అనేది. ఎందుకు ఈ మాట అనంటే, యేసుక్రీస్తు గురించి ఈ రోజుల్లో మనం ఇంకా ఆలోచన చేయకపోతే, పూర్తిగా తెలుసుకోకపోతే ఇంకెప్పటికీ తెలుసుకోలేము. యేసుక్రీస్తు గురించి పూర్తిగా అర్థం చేసుకోలేకపోతే ఇంకెప్పటికీ అర్థం చేసుకోలేము. యేసుక్రీస్తు గురించి సంపూర్ణ అవగాహన మనం కలిగి ఉండకపోతే వేరే వాళ్ళకి, మనల్ని ప్రశ్నించే వాళ్ళకి యేసుక్రీస్తు గురించి చెప్పలేము. కాబట్టి యేసుక్రీస్తు గురించి పూర్తి అవగాహన మనకు ఉండాలి. 4 సువార్తలు ఎందుకు రాయాలా? నలుగురు ఎందుకు రాయాలి? ఒకరు రాయొచ్చు కదా. కానీ నలుగురు ఎందుకు రాశారంటే, నలుగురు 4 రకాల వ్యక్తులకు రాయాల్సి వచ్చింది. మత్తయి యూదులకు రాశాడు, మార్క్ రోమీలకు దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి తెలియజేస్తూ రాశాడు, లూకా గ్రీకులకు రాశాడు, యోహాను ప్రపంచం అంతటా ఉన్నటువంటి అన్యులకు ఆయన తెలుసుకునే వారందరి కోసం రాశాడు. ఆ కాలంలో యేసుక్రీస్తు కాలంలో, యేసుక్రీస్తు తరువాత యూదా దేశాన్ని అంటే ఇజ్రాయెల్ దేశాన్ని రోమీయులు పరిపాలన చేస్తూ వచ్చారు. యేసు కాలంలో ఉన్నారు, ఆ తర్వాత కూడా ఉన్నారు. సో వారికి ఆ విషయాన్ని తెలియజేయడం కోసం, యేసు ప్రభు ఎవరో తెలియజేయడం కోసం మార్కు రాశాడు. ఈ రోమీయుల తరువాత గ్రీకులు ఉన్నారు. వారు ప్రపంచంలో మేమే చాలా పెద్ద జ్ఞానులము అనుకునేవాళ్ళు గ్రీకులు. అటువంటి వారికి జ్ఞాన సంపన్నుడైనటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన సంపూర్ణ మానవుడు అని తెలియజేస్తూ లూకా వారికి రాశాడు. వారిని దృష్టిలో పెట్టుకుని వారికి అర్థమయ్యేలాగా రాశాడు. ఈ ముగ్గురిని పక్కన పెడితే యోహాను ఏమంటాడంటే, యేసు ప్రభువుని ప్రజలందరికీ తెలియజేస్తాను, ఆయన దేవుడు, అందరికీ ఆ విషయాన్ని తెలియజేస్తాను అని ప్రజలందరి కోసం అందరినీ దృష్టిలో పెట్టుకుని యోహాను రాశాడు. అందుకోసము 4 పుస్తకాలు ఎంపిక చేయబడినాయి. ఇంకా చాలా ఉన్నాయి కానీ అవి తీసుకోలేదు. ఇంకా చాలా సువార్తలు రాయబడినాయి కానీ ఆ సువార్తలు పరిగణలోకి తీసుకోలేదు. కానీ ఇవి మాత్రం వాడు తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనం చూస్తున్నప్పుడు యేసు ప్రభుని ఆయన ఎలా ప్రజెంట్ చేస్తున్నాడు అని కనుక చూసినట్లయితే, మత్తయి సువార్త మనం చూస్తూ ఉన్నాము. యేసు ప్రభుని అబ్రహాము కుమారుడిగా, యేసు ప్రభుని దావీదు కుమారుడిగా, యేసు ప్రభుని యూదులకు రాజుగా, యేసు ప్రభుని రక్షకుడిగా, యేసు ప్రభుని అధికారిగా చూపిస్తూ వచ్చాడు. మత్తయి సువార్త చివరి అధ్యాయానికి వెళ్తే ఇంకొకసారి యేసు ఎట్లాంటి వాడో చూపించిన తర్వాత మనము మిగిలిన మార్కు సువార్తకు వెళ్ళొచ్చు. ఓకే, మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి
పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుకుందో వాటిని గైకొనవలనని వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఇక్కడ ఒక గొప్ప ఆజ్ఞ కనిపిస్తాం, గ్రేట్ కమిషన్ కనిపిస్తాం. ఎవరిస్తారు గొప్ప ఆజ్ఞ అంటే రాజు ఇస్తాడు. రాజు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి అంటే మీరు సమస్త జనులను శిష్యులుగా చేయండి. దట్స్ ఇట్, అంతే. మీరు వెళ్ళి ఆ పని చేయండి అని రాజు వారికి ఆజ్ఞ ఇచ్చాడు. సో రాజుగా ఆయన ఇవ్వడమే కాదు, ఆయన ఒక మాట కూడా తెలియజేశాడు. ఆయన రాజ్యం ఎలా ఉంటుందో తెలియజేశాడు. ఆయన రాజ్యంలో ఉన్నటువంటి మేనిఫెస్టో ఏంటో తెలియజేశాడు. ఆయన రాజ్యంలో పరిపాలన ఎలా ఉంటుందో తెలియజేశాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం కొండ మీద ప్రసంగం చూస్తే అది ఆయన యొక్క మేనిఫెస్టో. ఆయన రాజ్యం ఎలా ఉంటుందో, ఆయన పరిపాలన ఎలా ఉంటుందో తెలియజేశాడు. కాబట్టి ఆయన రాజుగా తన పరిపాలన విధానము 5, 6, 7 అధ్యాయాల్లో మనం చూస్తాం. ఆయన తీర్పు ఎలా ఉంటుందో కూడా ఆ అధ్యాయాల్లో కనిపిస్తుంది. ఆయన ఎంత ప్రేమ గలవాడో, అంతేకాకుండా ఆయన తీర్పులు ఎంత కఠినంగా ఉంటాడో కూడా ఆ అధ్యాయాల్లో మనం చూస్తాం. రాజుగా ఆయనను ఈ మత్తయి ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ మత్తయి సువార్త రాజు యేసయ్య అనే దృష్టితో చదివితే. కాబట్టి బయట చదువుతున్నప్పుడు మీరు మత్తయి సువార్త చదవండి. ఎలా అంటే యేసుక్రీస్తు ఒక రాజు అన్నట్టుగా చదవండి. అప్పుడు ఆయన రాజుగా కనిపించడమే కాదు, కానీ ఆయన ఒక పరిపాలన చేసేటప్పుడు ఎట్లాంటి పరిపాలన కలిగి ఉన్నాడో కూడా మనం చూస్తాం. రెండో దాంట్లోకి వెళదాం. మార్కు సువార్త తీయండి. మార్కు సువార్తలో యేసు ప్రభు ఎలాంటి వాడిగా ఉన్నాడో మనం చూడొచ్చు. ఓకే, మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. దేవుని కుమారుడిగా యేసుక్రీస్తుని ఈయన పరిచయం చేస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు ఎలాంటి వాడిగా ఉన్నాడని ఏం మాట్లాడతాడు మార్కు అని అంటే, యేసుక్రీస్తు గురించి రాసేటప్పుడు మార్కు ఎవరికి రాశాడు? రోమీలకు రాశాడు. రోమీల యొక్క ముఖ్యమైనటువంటి పని ఏంటో తెలుసా? వ్యాపారం చేయడం, రాజ్యాన్ని జయించడం, వ్యాపారం చేయడం. కాబట్టి వ్యాపారం చేస్తున్న వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మార్కు రాశాడు. అందువల్ల మార్కు ఏం చేశాడంటే వాళ్ళని దృష్టిలో పెట్టి రాసేటప్పుడు మార్కు ఒక పని చేశాడు. ఏంటా పని? మత్తయిలాగా యేసు ప్రభు యొక్క వంశావళికి ఇవ్వలేదు. మత్తయిలాగా యేసు ప్రభు యొక్క వంశావళికి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అని అంటే, మార్కు రాసేటప్పుడు ఎవరైతే దృష్టిలో పెట్టుకుని రాశాడో వాళ్ళ మైండ్ సెట్ని కూడా దృష్టిలో పెట్టుకున్నాడు. అంటే వాళ్ళు ఎలాంటి వారో, ఎలా రాస్తే వాళ్ళకి నచ్చుద్దో దానిని దృష్టిలో పెట్టుకుని రాశాడు. కాబట్టి మార్కు రాసేటప్పుడు యేసుక్రీస్తు వంశావళికి ఇవ్వలేదు. ఎందుకని అంటే, యేసుక్రీస్తు వంశావళి ఇవ్వకపోవడం గల కారణం ఏంటంటే, యేసుక్రీస్తుని ఒక సర్వెంట్ లీడర్ లాగా చూపించాడు, సేవకుడిగా ఆయన అక్కడ చూపించాడు. సో ఒక సేవకుడుగా లేదా ఒక నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క జీనియాలజీ లేదా వంశావళి మాకు అక్కర్లేదు అంటారు వాడు. అందుకని వాళ్ళకి యేసుక్రీస్తు వంశావళి ఆయన చూపించలేదు. ఎందుకు అని అంటే, యేసుక్రీస్తు ఒక సర్వెంట్గా అక్కడ చూపించిన పరిచారకుడిగా చూపించేటప్పుడు ఒక పరిచయం చేసే వ్యక్తి లేదా పరిచారకంగా ఉన్నటువంటి వ్యక్తి లేదా సర్వెంట్గా ఉన్నటువంటి వ్యక్తి యొక్క పుట్టు పూర్వోత్తరాలు మాకెందుకు అనే ఆలోచన వాళ్ళకు ఉంటుంది కనుక వాళ్ళు దానికి ఎక్కువ వాల్యూ ఇవ్వరు కనుక దానిని దృష్టిలో పెట్టుకుని యేసుక్రీస్తు వంశావళి ఇవ్వలేదు. అయితే మార్కు రాసినన్ని అద్భుత కార్యాలు లూకా రాయలే, మత్తయి రాయలే. ఎందుకు అని అంటే ఈ రోమీయులకు ఉన్నటువంటి ఆలోచన ఎలాంటిది అని అంటే, ఒకటే కట్టె కొట్టే తెచ్చే అన్నట్టు ఉండాలి అంటారు వాడు. వెళ్ళామా చూసామా పని అయిపోయింది అంతే అన్నట్టు ఉంటారు. సో కాబట్టి యేసుక్రీస్తు గురించి తక్కువ రాశాడు. ఆయన మాటలు మాట్లాడినటువంటి విషయాలు తక్కువ రాశాడు, ఆయన చేసిన కార్యాలు ఎక్కువ రాశాడు. సో యేసు ప్రభు యొక్క అద్భుతాలు ఎక్కువ మీరు చూడాలనుకుంటే మార్కు సువార్తలో కనిపిస్తాయి. అవి మత్తయిలోనూ ఉండవు, మార్కులో లూకాలో కూడా కనిపించవు, యోహాను సువార్తలో కూడా కనిపించవు, కానీ మార్కు సువార్తలో కనిపిస్తాయి. సో ఎక్కువ శాతం మార్కు సువార్తలో యేసు ప్రభు చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు కనిపిస్తాయి, కానీ యేసు ప్రభు మాట్లాడిన మాటలు చాలా తక్కువ ఉంటాయి. అయితే ఇక్కడ ఉద్దేశం ఏంటి అని అంటే, యేసు ప్రభుని వారికి పరిచయం చేయటంలో ఉద్దేశం ఏంటి అని అంటే, వారు
ఈయన ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తో తెలుసుకోవాలి. ఆయన చేసిన గొప్ప కార్యాల ద్వారా పరలోక రాజ్యాన్ని గురించి వారికి అవగాహన రావాలి అనే ఉద్దేశంతో మార్కు రాశాడు. మనం చదివేటప్పుడు పుస్తకాన్ని, మార్కు సువార్తను కూడా అదే ఉద్దేశంతో చదివితే ఆయన ఎంత గొప్ప నాయకుడో, ఆయన ఎంత గొప్ప సేవకుడో మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకుంటాం. ఏంటి అని అంటే, ఈ మాట రాసేటప్పుడు తండ్రి అయిన దేవుడు లేదా యేసుక్రీస్తుని అక్కడ చూపించేటప్పుడు ఒక సర్వెంట్కి ఎలా చూపించగలిగాడో ఒక్కసారి బైబిల్లో చూద్దాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం చూద్దాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం. అక్కడ యెషయా ప్రవక్త యేసు ప్రభుని గురించి మాట్లాడుతూ మొదటి వచనాన్ని చూద్దాం. మొదటి వచనం చదువుకుంటూ వెళితే ఆయన ఎలాంటి వాడో మనం చూడొచ్చు. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనపరచును. అతడు కేకలు వేయడు, అరువడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు. నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచును జనపనార వత్తిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయం కనపరచును. భూలోకమున న్యాయము స్థాపించే వరకు అతడు మందగిలడు, నలుగుడు పడడు. ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడని యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. జాగ్రత్తగా ఈ వచనాలు మనం చదువుకుంటూ వెళితే ఏం కనిపిస్తుంది? ఇక్కడ ఎంతో వచనం, యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చేవాడను కాను, నాకు కావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. ఆయన ఎలాంటి వాడుగా ఉన్నాడో మనకి మొదటి వచనాల్లో చూస్తున్నాం. నా సేవకుడు అని తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని గురించి పరిచయం చేస్తూ ఉన్నాడు. సో యేసుక్రీస్తుని గురించి పరిచయం చేస్తూ ఆయన మాట మాట్లాడతాడు. ఇదే అధ్యాయము 52వ వచనానికి వెళదాం. 52వ యెషయా గ్రంథం 52వ అధ్యాయంలో మొదటి వచనాన్ని మనం చదువుకుంటూ వెళ్దాం. ఏంటి కనిపిస్తుంది ఇక్కడ? 52వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్న, సియోను లెము లెము, నీ బలము ధరించుకొనుము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. ఎందుకనంటే 11వ వచనం చూద్దాం. ఎందుకని? ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడిగా ఎంచబడును. అందుకోసం ఆయనను చూడటానికి. తర్వాత 14వ వచనంలో, నిన్ను చూచి ఏ మనిషి రూపమును కంటే అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారములు చాలా మంది ఎలాగో విస్మయమందిరో అలాగే అతడు అనేక జనములను చిలకరించును. రాజులు అతని చూచి నోరు మూసుకొందురు. తమకు తెలియజేయబడని సంగతులు వారు చూచెదరు, తాము వినిన దానిని గ్రహింతురు. ఇక్కడ జాగ్రత్తగా ఈ వచనాలు కనుక అర్థం చేసుకుంటే ఎంత గొప్ప రాజు, ఎంత గొప్ప సేవకుడు అయిపోయాడో మనకు కనిపిస్తుంది. మత్తయిలో రాజు ఉన్నాడు, మార్కు సువార్తలో సేవకుడు ఉన్నాడు. యేసయ్య ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అంటే ఆయన మాట చెప్తాడు, నేను పరిచర్య చేయడానికి వచ్చాను కానీ పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. యేసుక్రీస్తును ఎరిగినటువంటి బిడ్డలు పరిచర్య చేసేవాళ్ళుగా ఉండాలి, తమను తాము తగ్గించుకున్న వారిగా ఉండాలి. యేసయ్యను ఎరిగినటువంటి బిడ్డలు మత్తయి సువార్తలో యేసు ప్రభువుని ఎలాగ రాజుగా తెలియజేశాడో ఆయన బిడ్డలుగా ఉండటానికి ప్రయత్నించాలి. రాజు బిడ్డలు, రాజ్యాధికారం కలిగినటువంటి రాజు బిడ్డలు ఎలా ఉంటారు? యువరాజులుగా ఉంటారు. వాళ్ళకి అధికారం ఉంటుంది, వాళ్ళకి అజమాయిషి ఉంటుంది, వాళ్ళకి గౌరవం ఉంటుంది. వాళ్ళు చాలా గొప్ప అధికారం గలవాళ్ళుగా చక్కగా గౌరవంగా నిలబడతారు, బ్రతుకుతారు. సో రాజు కుమారులు తప్పు చేస్తే చాలా భయంకరమైన దండన ఉంటుంది కాబట్టి తప్పు చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. కనుక జాగ్రత్త, మనము కూడా ఎలా ఉండాలి అంటే రాజకుమారులాగా ఉండాలి అంటే డిసిప్లైన్గా ఉండాలి. క్రైస్తవులు క్రమశిక్షణకు మారు పేరుగా ఉండాలి. రాజకుమారులు కదా, క్రమశిక్షణ కలిగిన వారుగా ఉండాలి. ఎప్పుడైతే మనం క్రమశిక్షణ కలిగిన వారుగా ఉంటామో మన రాజుని మనం రిప్రజెంట్ చేయగలుగుతాం, మన రాజ్యాన్ని మనం రిప్రజెంట్ చేయగలుగుతాం. మన నోరు అదుపు చేసుకోవడం ద్వారా
మన మాటలు అదుపు చేయడం ద్వారా, మన ప్రవర్తన అదుపు చేయడం ద్వారా, మన నడవడిక జాగ్రత్తగా క్రమముగా ఉండటం ద్వారా యేసుక్రీస్తుని రాజుగా చూపించడమే కాదు, ఆయన బిడ్డలముగా ఉండగలుగుతాం. యేసుక్రీస్తు బిడ్డలం లేదా రాజు బిడ్డలం చెప్పుకునే మనము నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాం చాలాసార్లు. మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న వారు కూడా నోటికొచ్చినట్టు మాట్లాడతారు కొన్నిసార్లు. నోరుకి అదుపు ఉండదు కొన్నిసార్లు. నోరుని అదుపు చేసుకోలేని వాడు ఎలాంటి వాడు? శరీరాన్ని అదుపు చేసుకోలేడు అని అంటారు బైబిల్లో, యాకోబు గ్రంథంలో. సో కనుక నువ్వు విశ్వాసివై ఉంటే, యేసయ్యను నమ్మినటువంటి వ్యక్తిగా ఉంటే, నువ్వు నాయకత్వంలో నుంచి వెళుతున్నట్లయితే, నాయకుడిగా ఉండాలని ఆశపడితే, విశ్వాసంగా ఎదుగుతూ నేను విశ్వాసంలో పరిపక్వతకు చేరాలి అని అనుకున్నట్లయితే, ఇదిగో రాజు కుమారులు ఎలాగున్న క్రమంతోనూ క్రమశిక్షణతోనూ ఉంటారో అలాగున జీవించాలి, అలాగన ప్రవర్తించాలి. రెండోది మత్తయి సువార్త, మన మార్కు సువార్త చూస్తున్నాం, సర్వెంట్ లాగా ఉండాలి. అంటే నేను రాజకుమారుని కాబట్టి, రవర్ని చెప్పాడు కాబట్టి, మత్తయి సువార్త రాస్తుంది కాబట్టి నేను రాజుకుమారుడే పని చేయండి అంటే కుదరదు ఇక్కడ. ఎందుకో తెలుసా? అందుకే అట్లాంటి వాళ్ళని కూర్చోబెట్టి పని చేయించడానికి మార్కు రాశాడు సర్వెంట్. ఆయన సర్వెంట్ లీడర్. అంటే నువ్వు పని చేయించడానికి నాయకుడిగా ఉండాలనుకుంటే నువ్వు పని చేయాలి ఫస్ట్. నేను ప్రెసిడెంట్ని అనుకునే నువ్వు పని చేయాలి ఫస్ట్. నేను అందరికంటే ఉన్నతమైన స్టేజ్లో ఉండాలని కోరుకున్నాను, నువ్వు పని చేయాలి ఫస్ట్. నువ్వు సర్వెంట్ లాగా ఉండాలి. అందుకే మార్కు సువార్త రాశాడు. ఎందుకు 4 సువార్తలు? ఇవో ఎందుకోసమే. ఒక ఆయన నాయకుడిగా ఉండాలని చూపిస్తే, ఇంకొక ఆయన సర్వెంట్ లాగా ఉండాలని చూపించాడు. యేసయ్య ఎవరిని చూస్తాడంటే నువ్వు ఇద్దరిని చూస్తాడు. 2 రకాల ఈ 2 స్వభావాలని కూడా చూస్తాడు. నువ్వు నాయకుడిగా ఉండాలి అనుకున్నప్పుడు నువ్వు సర్వెంట్ లాగా పని చేయాలి. సర్వెంట్ లాగా పని చేసేటప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇష్టపూర్వకంగా పని చేయాలి. గొనుగుతా సనుగుతా పని చేస్తే ఆ పనికి ప్రతిఫలాన్ని పొందవు. గుర్తుపెట్టుకోవాలి. ఇంట్లో పని చేస్తూ ఉంటారు కొన్నిసార్లు. మేము తప్పు పట్టలేదు, కానీ ఈ విషయం మాత్రం అర్థం చేసుకోవాలని చెప్తాను. ఇంట్లో పని చేస్తాం కదా, అమ్మ చెప్తుంది కొన్ని పనులు చేసిరా, తిట్టుకుంటా వెళ్ళి పని చేస్తాం. అన్నీ నాకేందుకు చెప్పాలి? ఇప్పుడే చెప్పాలా? నేనే చేయాలా? అది చేయొచ్చు కదా. అమ్మ వెళ్ళి కూర కొత్తిమీరవే అని అమ్మ చెప్తే అన్నయ్య చేయొచ్చు కదా, ఆ తప్పుడు చేయొచ్చు కదా, వాళ్ళకి చెప్పొచ్చు కదా. నాకేందుకు చెప్తుంది? నువ్వు నేర్చుకోవాలి కాబట్టి. నువ్వు నేర్చుకుంటే నీకు మంచిది. అరే కొంచెం మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కో, నేను వెళ్ళా, నువ్వు కావాలంటే అంటాడు. వాడు వెళ్తే వాడి కుటుంబానికి మంచిది. రేపు పొద్దున్న వాడు నేర్చుకుంటాడు, కుటుంబాన్ని కట్టుకుంటాడు. అందుకోసం మమ్మీ వెళ్ళమంటుంది. అబ్బాయిలు వెళ్ళకపోతే ఇంకెవరు వెళ్తారు? మార్కెట్కి వెళ్ళి సంగతులు కొనుక్కుంటూ రావాలి. అందుకోసం చెప్పారు. వాడు కొనుక్కుంటూ వెళ్తే నీకు ప్రయోజనం లేదు, నీకు దీవెన రాదు. నువ్వు తిట్టుకుంటూ వెళ్తే నీకు దీవెన రాదు. కొన్నిసార్లు ఇంట్లో అమ్మ వాళ్ళకి ఏ పని ఉండదు, అంటే వేరే పని అన్నీ అయిపోయినాయి, మిగిలిన పని ఏంటంటే కిచెన్లో గిన్నెలు కడగాల. అన్నీ ఆడ పడేసి వెళ్ళిపోయాం. మనం తినేసి ఆడ పడేసాం ప్లేట్లు. ఆ వండిన గిన్నెలు ఆడేమన్నాయి, మొత్తం షింక్లో ఉంటాయి, మొత్తం ఫుల్ అయ్యి ఒకప్పుడు అయినాయి. అన్నీ ఇప్పుడు అమ్మ కడగాల. ఒక్కతే ఏం చేస్తుంది చెప్పండి? తినేసి పోయాడు మహానుభావులు అని తిట్టుకుంటా గిన్నె కడుగుతాం. ఏమన్నా దీవెన వస్తుందా? ఏమన్నా ఆశీర్వాదం వస్తుందా నువ్వు చేసే పనిలో? చేసే ప్రతి పని నేను దేవుని కోసం చేస్తున్నాను అన్నట్లుగా చేయాలి. నేను చెప్పట్లే, బైబిల్లో నువ్వు చేసే ప్రతి పని ఆయన కోసం చేస్తున్నావు. అంటే గిన్నెలు కడగడం పాస్టర్ గారు పని ఇంత చెప్తారేంటి సార్? నిజమే. అది నువ్వు ఏ పని చేసినా యేసయ్య కోసం చేయాలి అన్నట్టుగానే చేయాలి. అది మార్కెట్కి వెళ్ళటమైనా, ఇంట్లో పని చేయటమైనా, శుభ్రం చేయటమైనా, గిన్నెలు కడగటమైనా, చర్చిలోకి వచ్చి తొడవటమైనా సరే, ఏ పని చేసినా సరే నేను దేవుని కోసం చేస్తున్నాను అన్నట్లుగా నువ్వు చేయగలిగితే నువ్వు తిట్టుకోవు, గొనగవు, విసుక్కోవు. ఎందుకో తెలుసా? నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు? యేసయ్య కోసం చేస్తున్నావు. యేసయ్య కోసం చేస్తున్నావు అంటే యేసయ్యను ప్రేమిస్తే చేయగలుగుతావు. యేసయ్యను ప్రేమిస్తున్నట్లయితే నువ్వు తిట్టుకోవు, యేసయ్యను ప్రేమిస్తున్నట్లయితే నువ్వు గొనగవు అని అంటాడు. నువ్వు సర్వెంట్ లాగా పనిచేయాలి. సర్వెంట్ లాగా అంటే అర్థం తెలుసా? తగ్గింపు జీవితం కలిగి పనిచేయాలి. నాయకుడిగా ఉండాలనుకునేవాడు మొట్టమొదటి తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. ఇది ఎప్పుడైతే చేయగలుగుతామో తప్పకుండా దేవుడు
తగ్గింపు స్వభావాన్ని ఉన్నతంగా దీవిస్తాడు. అది ఇక్కడ మనం చూస్తున్నాం. మార్కు సువార్తలో యేసు ప్రభుని మార్కు చూపించడం యొక్క ఉద్దేశం ఎందుకు అని అంటే, మార్కు యొక్క ఉద్దేశం 53వ అధ్యాయం ఒకసారి మనం చూసి ముగించారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం అక్కడ మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడెను? లేత మొక్క వలెను ఎండిన భూమిలో వెలిసిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతనిని చూసి ఆపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషులందరి వలన విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడిగాను వ్యాధిని అనుభవించిన వాడిగాను మనుషులు చూడనొల్లని వాడిగాను ఉండెను. ఇక చదువుకుంటూ పోతే అన్ని విషయాలు చాలా ఉంటాయి. కానీ ఒక్క ప్రశ్న మీ ముందు పెట్టి నేను ముందుకు వెళ్తాను. ఏంటి అని అంటే, ఈ మార్కు అనేటటువంటి గొప్ప వ్యక్తి ఏం రాస్తున్నాడు? యేసయ్య కాలంలో ఉన్నాడు, యేసయ్యను చూశాడు కళ్ళారా అనుకుందాం. ఒకవేళ యేసయ్య గురించి విన్నాడు, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు అన్నీ కూడా చూస్తూ వచ్చాడు. ఆ తరువాత యేసయ్య గురించి పరిచయం చేస్తూ ఉన్నాడు. యేసయ్య గురించి పరిచయం చేస్తూ ఉన్నాడు రోమీయులకి. యేసయ్య ఎవరో, ఆయన ఎలాంటి వాడో, ఆయన ఏం చేశాడో పరిచయం చేస్తాడు. ఎలాంటి పరిచయం చేస్తాడు తెలుసా? ఆయన గొప్ప అధికారి అన్నట్టు చూపిట్లా, గొప్ప నాయకుడు అన్నట్టు చూపిస్తూ ఉన్నాడు. అందుకోసం గొప్ప సర్వెంట్ లీడర్గా చూపిస్తూ ఉన్నాడు యేసయ్య. అలా యేసయ్యను చూపిస్తూ ఉన్నటువంటి ఈ వచనాలను కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే, యేసయ్య ఏం పని చేశాడో ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయం. మార్కు సువార్త 2వ అధ్యాయం. ఆయన ఎంతగా తన యొక్క మాటల్ని యేసు ప్రభు చూపించాడో చూపిద్దాం. మార్కు సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట్లో ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి కనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయాను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనిషి నలుగురు చేత మోయించుకుని ఆయన ఎదురు తీసుకుని వచ్చి. ఇక్కడ ఒక అద్భుతాన్ని మనం చూస్తాం. ఆ చదువుకుంటూ పోతే చాలా అద్భుతాలు ఆ అధ్యాయంలో కనిపిస్తాయి. 3వ అధ్యాయానికి వచ్చేస్తే, చివరికి వచ్చేసిన తర్వాత ఒక ప్రాముఖ్యమైనటువంటి సంఘటన నేను చూపించి ముగిస్తాను. ఈ వచనాన్ని ముగిస్తాం. 3వ వచనం, 3వ అధ్యాయం 25వ వచనం. ఒక ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ ఇల్లు నిలువనేరదు. సాతాను తనకు తానే విరోధముగా లేచి వేరుపడిన ఎడల వాడు నిలువలేక కడతేరును. ఒకడు బలవంతుడైన వారిని మొదట బంధిస్తేనే తప్ప ఆ బలవంతుని ఇంట చొచ్చి వాని సామాగ్రి దోచుకొని తెరడు. బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనవచ్చును. సో ఇక్కడ జాగ్రత్తగా చూస్తే ఏం కనిపిస్తుంది? 20వ వచనం. సమస్త పాపములను మనుషులు చేయి దోచునని వారికి క్షమింపబడును. కానీ తర్వాత ఇంకేదో ఉంది, అది నేను చదవట్లేదు. కానీ ఇక్కడ ఈ పై మాట మాత్రం నేను చూపిస్తాను. ఏమన్నా సమస్త పాపములు క్షమించబడతాయి. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా, సర్వెంట్ లీడర్ ద్వారా. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో అంతగా ఆయన పాపాలను క్షమించగలిగిన అధికారం కలవాడు అనే విషయాన్ని మనకి ఇక్కడ మనం చూడగలుగుతాం. సో మార్కు యేసు ప్రభుని అర్థం చేసుకుని, మార్కు యేసు ప్రభు చేసినటువంటి అద్భుతాలను వారికి ప్రజెంట్ చేస్తూ వచ్చాడు. అలాంటి మార్కు చివరి అధ్యాయానికి వెళ్ళిపోయిన తర్వాత మార్కు సువార్త 16వ అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. ఏంటది ఆజ్ఞ? మనందరికీ బాగా తెలిసింది. 16వ అధ్యాయం 20వ వచనం. వారు బయలుదేరి వాక్యమంతగా ప్రకటించి ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆయన ఎట్లా ఉన్నాడు? వారికి సహకారుడిగా ఉన్నాడు, సహాయం చేసేవాడిగా ఉన్నాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే మన ఇంట్లో ఎవరైనా పనివాళ్ళు పని చేస్తారు, 10 మనుషులు ఉన్నారనుకోండి, కిచెన్లో పని చేయడానికి హెల్ప్ తీసుకుంటూ పోతున్నాను కదా. ఇంట్లో ఇద్దరు ఉద్యోగాలు చేస్తాం అంటే పనులు చేయడం కష్టం కాబట్టి ఎవరైనా మెయిడ్ని పెట్టుకుంటారు. మెయిడ్ పెట్టుకున్నప్పుడు జాగ్రత్తగా ఈ మాట వినండి. మెయిడ్ పెట్టుకున్నప్పుడు మీరు ఎప్పుడైనా మెయిడ్కి సర్వ్ చేశారా? మీరు ఎప్పుడైనా మెయిడ్కి మీతో పాటు మీ పక్కనే టేబుల్ మీద, డైనింగ్ టేబుల్ మీద పక్కనే కూర్చోబెట్టుకుని సర్వ్ చేశారు? ఆలోచించండి.
మీ ఇంట్లో పనిచేసే మెయిడ్కి మీతో పాటు డైనింగ్ టేబుల్ పక్కన చైర్లో కూర్చోబెట్టి సర్వ్ చేశారా? సర్వెంట్ లీడర్ అన్నట్లుగా సర్వెంట్ లీడర్ అన్నట్లుగా అది దేవుని ప్రేమను చూపిస్తుంది. దేవుని ప్రేమను చూపిస్తుంది. అర్థమైందా? సర్వెంట్ లీడర్ లాగా తగ్గింపు కలిగి ఉండాలి. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు అని అంటే తన శిష్యుల కాళ్ళు కడిగేంతగా తగ్గించుకున్నాడు. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు అని అంటే తన శిష్యులకు ఆయన వడ్డించాడు, సర్వ్ చేశాడు. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు అని అంటే వారిని కూర్చోబెట్టి కుర్చీలో ఆయన కింద కూర్చుని వారి కాళ్ళు కడిగేంతగా తగ్గించుకున్నాడు. సర్వెంట్ లీడర్. ఆయన గురించి మనం ధ్యానిస్తున్నాము అంటే ఆయన అలవాట్లు కూడా మనం కలిగి ఉండాలి. ఆయన గురించి నేర్చుకుంటున్నాము అని అంటే వాటిని మనం ఆచరించే వాళ్ళగా ఉండాలి. ఆయనతో పాటు కలిసి మనతో పాటు ఆయన నడుస్తున్నాడు అని అంటే అదే మాట అక్కడ రాసేవారు, ప్రభు వారికి సహకారుడై ఉండెను. ఆయన వారితో పాటు సహాయం చేసేవాడుగా ఉన్నాడు. ఇక్కడ ఏం కనిపిస్తుంది అని అంటే ఆయన ఒక ఆజ్ఞించాడు ప్రత్యేకంగా 15-16 వచనాలు, మీరు సర్వలోకంలో వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పిన తర్వాత ఆయన వారితో పాటు ఉన్నాడు. ఆయన వాళ్ళకి సహాయం చేసేవాడు ఉన్నాడు. ఆయన వాళ్ళని వదిలిపెట్ల, శిష్యులకు ఆయన తోడుగా ఉండి సహాయం చేసేవాడుగా ఉన్నాడు. మూడవదిగా లూకా సువార్తలోకి వెళదాం. లూకా సువార్తలో యేసు ప్రభువుని గురించి ఇంకొన్ని విషయాలు మనం చూద్దాం. లూకా సువార్తలో ఎట్లాంటి వారికి రాశాడు లూకా అని అంటే ఈయన ఒక డాక్టర్, గ్రీక్ డాక్టర్. ఈయన వాస్తవానికి ఈ ముగ్గురు మత్తయి కానీ, మార్కు కానీ, యోహాను కానీ యూదులు, కానీ ఒక్క లూకా మాత్రమే అన్యుడు. ఈ అన్యుడైన వ్యక్తి యేసుక్రీస్తుని గురించి విని, యేసుక్రీస్తుని గురించి చూసి తెలుసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత రకరకాల విషయాలు సేకరించి యేసుక్రీస్తుని గురించి రాసిన పుస్తకంలో మార్కు సువార్తను చదివి జాగ్రత్తగా గమనించి అనేక మందిని కలిసి అనేక విషయాలు సేకరించిన తర్వాత సువార్త రాశాడు. ఓకే, ఎవరికి రాస్తున్నాడు? మళ్ళీ ఆ మాట చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయం. ఘనత వహించిన థెయోఫిలా, ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయటకు అనేకులు పూనుకున్నారు కనుక నీకు ఉపదేశించబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకున్నటకు వాటన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకుని ఉన్న నేను నీ పేరట వాటిని గురించి వరుసగా రచించడం మంచిదని తెలుసుకుని ఆలోచించి మీకు రాస్తున్నా అని థెయోఫిలా అనే ఒక గ్రీకు అధికారికి ఉత్తరం రాస్తున్నాడు. ఆ ఉత్తరం లూకా సువార్త. ఎవరికి రాశాడు? గ్రీకులకి రాశాడు, అన్యులకు రాశాడు. అన్యుడు ఇంకొక అన్యుడికి రాస్తున్నాడు. యేసుక్రీస్తుని అర్థం చేసుకున్నటువంటి అన్యుడు ఆ యేసుక్రీస్తుని గురించి వివరిస్తూ ఇంకొక అన్యుడికి రాస్తున్నాడు. మనందరం గుర్తుపెట్టుకోండి, మనందరం అన్యులమే. యూదులు మాత్రమే ఆయన చెందిన వారు, యూదులు కాని వారు అందరూ కూడా అన్యులే. అయితే మనం మారు మనసు పొందిన తరువాత, యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన తరువాత ఆయనతో పాటు ఆయన బిడ్డలమయ్యాం. అంటే ఇప్పుడు యూదులతో పాటు సమానులమయ్యాం, అధికారాన్ని పంచుకున్నాం మనం. అది వాస్తవానికి పేదరికి ఇష్టం లేదు. అన్యులకు నేను అన్నాడు ఈ సువార్త. అయితే ఆ తరువాత దేవుడే అతనికి తెలియజేసిన తరువాత కళ ద్వారా మాట్లాడిన తర్వాత ఇంకేం మాట్లాడలేకపోయాడు. అంటే అన్యులకు కూడా పరలోకంలో భాగము, అన్యులకు కూడా యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా ఎంచబడటం ఎంత గొప్ప భాగ్యం కదా. ఇక్కడ లూకా ఆ గొప్ప సత్యాన్ని తెలియజేస్తానికి దేవుడు ప్రేరేపించాడు. కనుక ప్రేరేపించినటువంటి దేవుడు అందులో ఎలా ప్రేరేపించాడు తెలుసా? అందుకే రాస్తున్నాడు చూడండి, ఎలాగా 4వ వచనంలో ఆయన మధ్య మన మధ్య నెరవేరిన కార్యములను గురించి వివరముగా వ్రాయడం అనేకులు రాస్తున్నారు అప్పటికే. కనుక నీకు ఉపదేశించబడిన సంగతి నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకుంటావు.
వాటన్నిటినీ మొదట నుండి తరచి పరిష్కారంగా తెలుసుకుని ఉన్న నేను రాస్తున్నా. ఇప్పుడు నేను కూడా రాస్తున్నాను. అంటే ఆ కాలానికి అప్పటికే చాలా మంది రాస్తారు అన్నమాట. చాలా మంది యేసయ్య కార్యాలు రాస్తున్నారు. అటువంటి కాలంలో లూకా ప్రత్యేకంగా వెళ్ళి చూసి కనుక్కొని తెలుసుకుని అర్థం చేసుకుని గ్రహించి ఇప్పుడు రాస్తున్నాడు మూడవది. సో ఇప్పుడు మనము లూకా రాస్తున్నటువంటి ఈ పుస్తకాన్ని జాగ్రత్తగా రాస్తే ఏంటి అని అంటే, ఈ గ్రీకుల కాలంలో 3 రకాల జాతులు ఉండేవాళ్ళు, 3 రకాల ప్రజలు ఉండేవాళ్ళు. ఒకళ్ళు ఎక్కడైనా డిబేట్ జరుగుతుంది, గబగబా అక్కడ డిబేట్లో కూర్చొని వింటా ఉండేవాళ్ళు. ఎక్కడైనా చర్చలు జరుగుతాయి అంటే చర్చా కార్యక్రమం జరుగుతుందంటే వాళ్ళకి ఇష్టం, అక్కడికి వెళ్ళి కూర్చునేవాళ్ళు. ఎక్కడైనా ఎక్కువ పుస్తకాలు ఉన్నాయంటే అక్కడికి వెళ్ళి పుస్తకాలు చదివేవాడు. కొత్త పుస్తకం వచ్చినట్టు గబగబా పుస్తకం తెచ్చుకొని చదివేవాడు. ఎప్పుడైనా బాగా డిబేట్లో కూర్చొని మాట్లాడుకుంటారంటే అక్కడ ఎవరున్నారు అంటే ఇంటలెక్చువల్స్ ఉంటారు, బాగా జ్ఞానంలో కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ మధ్యలోకి పోయి అక్కడ కూర్చొని వాళ్ళతో సంభాషణ చేసేవాడు. అలాంటి వారి కోసం లూకా సువార్త రాశాడు. లూకా సువార్త రాసేటప్పుడు యేసుప్రభువుని ఎలా చూపించాడు అంటే పర్ఫెక్ట్ సేవియర్ లేదా పర్ఫెక్ట్ మ్యాన్ అని చూపించాడు. సంపూర్ణ మానవుడు అని చూపించాడు. సంపూర్ణ మానవుడిగా యేసుక్రీస్తుని చూపించేటప్పుడు యేసుక్రీస్తుని గురించినటువంటి పుట్టుక వివరాలు అన్నీ కూడా ఆయన రాసుకుంటూ వచ్చాడు. ఎందుకో తెలుసా? ఆయన సంపూర్ణ మానవుడు, లోకానికి రక్షకుడు అనే విషయాన్ని తెలియజేయడానికి ఈ లూకా యేసు ప్రభు యొక్క పుట్టు పూర్వత్రాలు ఎలా రాశాడంటే ఆదాము దగ్గర నుంచి రాశాడు. ఆదాము దగ్గర నుంచి లూకా సువార్త మనం చదివితే అది మనకు కనిపిస్తుంది. లూకా సువార్తలో యేసు ప్రభు యొక్క వంశావళి మనం చూడొచ్చు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అంటే, జాగ్రత్తగా కనుక చూస్తే 3వ అధ్యాయం 23వ వచనం నుంచి 38వ వచనం వరకు యేసుక్రీస్తు యొక్క వంశావళి కనిపిస్తుంది. ఎట్లా? ఆదాము దగ్గర నుంచి 38వ వచనం, కైనాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. సో మనం కింద నుంచి పై చదువుకుంటామంటే 38వ వచనం నుంచి పైదాకా 38, 37, 36, 35, 34, 32, 33 ఇట్లా చదువుకుంటా పోతే ఆ పై వచనం దాకా చదివితే యేసు ప్రభు యొక్క వంశావళి కనిపిస్తుంది. 23వ వచనం, యేసు బోధింపు మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏళ్ల ఈడు గలవాడు. ఆయన యోసేపు కుమారుని ఎంచబడెను. యోసేపు హేలీకి, హేలీ మత్తతుకు, మత్తతు లేవికి, లేవి మెల్కీకి, మెల్కీ యన్నాకు, యన్నా యోసేపుకు, యోసేపు మత్తియాకు, మత్తితియా యోబో ఆమోసుకు. ఇట్లా కింద చదువుకునేటువంటి ఆదాము దగ్గరికి వెళ్తాడు. అయితే గుర్తుపెట్టుకోండి, ఇంతేనా జనాంగం అంటే కాదు. అక్కడ మెయిన్ హెడ్స్ మాత్రమే లూకా చూపించాడు. వంశావళిలో పెద్దలు మాత్రమే, వాళ్ళ వంశం యొక్క పెద్దలు మాత్రమే వాళ్ళ పేర్లు చూపించాడు. సో కనుక వంశావళి పెద్దల పేరులో నుంచి యేసు ప్రభుని మనం చూస్తాం. ఎందుకు ఈ మాట ఎందుకు రాయాల్సి వచ్చింది అలా ఉన్నా అంటే పర్ఫెక్ట్ మ్యాన్ అని చూపించడానికి. ఆయన మనుషులలో పుట్టాడు కానీ ఆయన రక్షకుడు అని చూపించడానికి. ఆది కాండంలో ఆదాముని చూపించడం ద్వారా ఆయన మనిషి అని చూపించడానికి. రెండవది అదే లూకా సువార్త 2వ అధ్యాయంలో చూపించడం ద్వారా ఆయన లోకానికి రక్షకుడు అని చూపించడానికి. డైరెక్ట్గా దేవుడు అని చెప్పట్లా, డైరెక్ట్గా దేవుడు అని చెప్పకుండా సంపూర్ణ మానవుడు అని తెలియజేశాడు. సో కనుక యేసు ప్రభుని అర్థం చేసుకోవడానికి ఈ విషయాన్ని మనం గమనిస్తున్నట్లయితే చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలు గౌరవంగా మనం చూసి ముందుకు వెళ్ళిపోదాం. యేసు ప్రభు ఎలాంటి వాడిగా ఉన్నాడు అని కనుక ఆలోచన చేస్తే 4వ అధ్యాయానికి వెళదాం. 4వ అధ్యాయంలో ఆయన వచనాలు మనకు కనిపిస్తాయి. ఆయన ఎలాంటి వాడిగా ఉన్నాడని ఈ లూకా యేసు ప్రభుని గురించి ప్రజెంట్ చేస్తున్నాడు. ఒకసారి చూడండి. లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనం, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించటకును, ప్రభు హితవసరం ప్రకటించటకును ఆయన నన్ను పంపినాడు. ఒక డాక్టర్ రాస్తున్నాడండి, యేసుక్రీస్తు స్వస్థపరుస్తాడు అని. యేసుక్రీస్తు స్వస్థపరుస్తాడు అని ఒక డాక్టర్ రాస్తున్నాడు. మార్కు యేసుక్రీస్తు గురించి రాస్తూ అద్భుతాలు చేశాడు అని చెప్పి రాశాడు. మత్తయి యేసు ప్రభు గురించి రాజు అని రాశాడు, యూదులకు రాజు. ఇక్కడ మనం చూస్తున్నాము ఆయన ఎలాంటి వాడో కనిపిస్తా ఉంది. బీదలకు సువార్త ప్రకటించడానికి,
చెరలో ఉన్న వారికి విడిపించడానికి, గుడ్డి వారికి చూపు కలుగునని ప్రకటించడానికి, నలిగిన వారిని విడిపించడానికి ఆయన ప్రకటించడానికి ఈ లోకానికి వచ్చాడు అనే విషయాన్ని మాట్లాడుతూ, పరలోకాన్ని గురించి నేను చెప్పడానికి వచ్చాను అని, ప్రభువు హితవత్సరం ప్రకటించడానికి అని. సో యేసుక్రీస్తు లూకా ఎలాగో ప్రజెంట్ చేస్తున్నాడు యేసుక్రీస్తుని అని అంటే, ఒక సువార్థికుడిగా, అంతేకాకుండా ఒక మనిషిగా, ఒక కుటుంబంలో ఒక పుట్టినవాడిగా చూపించడం ప్రాముఖ్యంగా నేర్చుకున్నాడు. అయితే ఆయన యొక్క పుట్టుకల గురించి అద్భుతమైన విషయాలు లూకా మాత్రమే రాశాడు, ఇంకెవరు రాయాలి. 2వ అధ్యాయం, ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలని కైసరు అగుస్తు వలన ఆజ్ఞ అయింది. ప్రజాసంఖ్య కూడా సేకరించాడు. మత్తయి రాయని విషయాలు, మార్కు రాయని విషయాలు, యోహాను రాయని విషయాలు లూకా కొన్ని రాశాడు. సో వాటిలో జాగ్రత్తగా గమనిస్తే ఏం జరుగుతుంది అని అంటే, 8వ వచనం, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనిచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి, అయితే ఆ దూత భయపడకుండా, ఇదిగో ప్రస్తుతానికి కలుగు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను, నేడు మీకోసం రక్షకుడు పుట్టాడు. ఇక్కడ ఈ పదాలు వాడటం గల ఉద్దేశం ఏంటి అంటే, యేసు ప్రభువు ఎంత సంపూర్ణ మానవుడో అంతగా రక్షకుడు అనే విషయాన్ని వారికి తెలియజేశారు. వాస్తవానికి ఈ సంఘటనలు జరిగినవన్నీ కూడా ఆ ప్రాంతాల్లో జరిగినాయి. కానీ మత్తయి మార్కును చూసి కొన్ని కాపీ కొట్టి రాసుకొచ్చాడు. లూకా మార్కు సువార్తను చూసి కొన్ని కాపీ కొట్టి రాశాడు. మత్తయి, లూకా మార్కు సువార్తలో 40% కాపీ కొట్టారు. కాపీ కొట్టడం అంటే ముగ్గురు సమానంగా కనిపిస్తారు. దాంట్లో రాయబడినవే దీంట్లో రాయబడినాయి. మార్కు సువార్తలో రాయబడినవే మత్తయి సువార్తలో రాయబడినాయి. మార్కు సువార్తలో రాయబడినవి లూకా సువార్తలో కూడా రాయబడినాయి, కానీ యోహాను సువార్తలో ఉండవు. సో కాబట్టి అంటే ఈ ముగ్గురుని ఈ దగ్గర కూర్చోబెట్టి చూస్తే ఎట్లా ఉంటుంది అంటే, దీంట్లో 3 సమానంగా కనిపిస్తాయి కొన్ని విషయాలు, మిగిలినవి ఉండవు. సో మార్కు కానీ లూకా కానీ మార్కు సువార్త నుంచి ఎందుకు రాశారు అంటే, ముందుగా మార్కు సువార్త రాయబడింది కాబట్టి. మార్కు సువార్త రాసి దానిని అర్థం చేసుకుని, వీళ్ళు దాన్ని చదివి అర్థం చేసుకుని దాన్ని గమనించి, వీళ్ళు ఏదైతే సేకరించారో ఇన్ఫర్మేషన్ దానిని కూడా చూసుకుని, ఓకే మార్కు రాశాడు, రైట్, నిజమే, ఇప్పుడు నేను తీసుకుంది కూడా నిజమే అని వీళ్ళు రాశారు. సో కాబట్టి ముగ్గురు సమానంగా 40% మూడు పుస్తకాల్లో కనిపిస్తుంది. మార్కు రాసినటువంటి సత్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మత్తయి సువార్తలో 40% ఉంటాయి, లూకా సువార్తలో కూడా 40% కనిపిస్తాయి. అయితే ఇంకొంచెం ఎక్కువగా లూకా రాశాడు. ఎందుకంటే లూకా చాలా తిరిగాడు, చాలా మంది కలిసి వారితో మాట్లాడి వారి దగ్గర నుంచి ఆ వివరాలు సేకరించి రాసుకొచ్చాడు. కాబట్టి లూకా దగ్గర కొంచెం ఎక్కువ విషయాలు కనిపిస్తాయి మనకి. ఓకే, లూకా సువార్తలో జాగ్రత్తగా గమనిస్తే యేసు ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడో మనం చూసాం. అంతేకాదు ఆయన గురించి రాస్తా ఆయన మనిషి కుమారుడు అని తెలియజేస్తూ ఒక విషయాన్ని చూస్తాం. ఎట్లాంటి మనిషి కుమారుడిగా ఉన్నాడు అంటే, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఒక విషయాన్ని చూడొచ్చు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం, మరియు నీకును స్త్రీకి నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడికి మీద కొట్టుదు అని చెప్పాను. ఆయన స్త్రీతో, నీ ప్రయాసము నీ గర్భవేదను నేను మిక్కిలి హెచ్చించెను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్తను నీకు వాంఛగలను అతడు నిన్ను ఏమని చెప్పాను. ఇక్కడ ఈ ఆదామును గురించి మనం చూస్తాము. అక్కడ యేసు ప్రభువుని కూడా మనం చూడొచ్చు. 15వ వచనంలో యేసు ప్రభువుని కూడా చూడొచ్చు. అదే అధ్యాయంలో మనం చూస్తే ఆ తర్వాత 22వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయంలో కూడా మనకి యేసు ప్రభు గురించి మనం చూడొచ్చు. ఎట్లాగా అనంటే 18వ వచనంలో, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును, నా తోడని ప్రమాణము చేసి నాన్ని యెహోవా సెలవిచ్చెను. ఎవరైనా ఇక్కడ యేసులో కనిపిస్తుంది. ఆయన అందుకంటే నేను అబ్రహాము కంటే ముందున్నాను అని అంటే యూదులకు నచ్చలే. ఆయన ఇక్కడ ఉన్నాడు.
సంపూర్ణ మానవుడిగా ఉన్నటువంటి యేసు ప్రభు సంపూర్ణ దేవుడిగా ఉన్నాడు అనే విషయాన్ని నేను మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఎందుకు అనంటే లూకా సువార్త 24వ అధ్యాయానికి వెళితే ఒక అద్భుతమైన పదం కనిపిస్తుంది. ఒకసారి చూద్దాం, ఆ తర్వాత నేను యోహాను సువార్తకు వెళ్ళిపోతాను. లూకా సువార్త 24వ అధ్యాయం యేసుక్రీస్తు గురించి ఆయన ఎలాంటి వాడో మనం చూడవచ్చు. 24వ అధ్యాయం చివరి అధ్యాయం 51వ వచనాన్ని చూద్దాం. ఆయన 50 నుంచి ఆయన బెతనియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించును. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. ఇది మిగిలిన వాడు రాయలా, కానీ ఈయన రాశాడు. ఎందుకని రాశాడు అని అంటే, ఈ గ్రీకులు ఎలాంటి వారంటే ఎక్కడ సత్యము దొరుకుతుందో అని వెతుకుతా ఉండేవాళ్ళంట. కాబట్టి వాళ్ళని సత్యాన్ని తెలియజేయటానికి ఈయన అన్ని రకాలుగా రాసుకుంటూ వచ్చాడు. మార్కు సువార్తలో యేసు ప్రభువుని ఆయన చూపించినప్పుడు చివరిగా వారికి ఒక పని అప్పగించి ముగించాడు. లూకా సువార్తలో వారికి ఒక పని అప్పగించి ముగించాడు. కానీ ఆయన అప్పగించిన తర్వాత ఆయన పరలోకానికి ఎత్తబడినట్టుగా సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు అని చూపించడానికి లూకా తెలియజేస్తూ వచ్చాడు. యేసుక్రీస్తుని మనం కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎట్లాగా? లూకా పరిశీలించినట్లు, లూకా పరీక్షించినట్లు, లూకా చదివినట్లు, లూకా కలుసుకుని మాట్లాడినట్లు, లూకా అనేక రకాల ప్రాంతాలకు వెళ్ళి రీసెర్చ్ చేసి యేసు ప్రభువుని గురించి అర్థం చేసుకున్న తర్వాత ఒక పుస్తకాన్ని రాస్తున్నాడు. మనం కూడా యేసుక్రీస్తుని గురించి రీసెర్చ్ చేసి ఒక పుస్తకం రాద్దాం. కొంత రాయలేకపోతే కొంతమందికి తెలియజేద్దాం. ఇప్పుడు వాట్సాప్ ఉంది కదా, ఈమెయిల్స్ ఉన్నాయి కదా, చాటింగ్స్ ఉన్నాయి కదా, ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, వాటన్నిటిలో తెలియజేయండి మీ దోస్తులకి. ఎలాగా? అరే నేను ఒక కొత్త విషయం తెలుసుకున్నా యేసుక్రీస్తు గురించి, ఇదిగో నేను చూడు అని చెప్తాం. ఎందుకో తెలుసా? ఈ రోజులో చెప్పలేకపోతే ఇక ముందు చెప్పలేము. ఈ రోజులో చేయకపోతే ఇక ముందు చేయలేము. ఈ రోజులో యేసు గురించి అర్థం చేసుకోకపోతే, ఈ రోజుల్లో యేసు గురించి తెలుసుకోకపోతే, గ్రహించకపోతే, ఆయన గురించి కనుక వెతకకపోతే ఇక వెతకడానికి టైం ఉండదు. రాబోయే రోజుల్లో మన రోజులు కాదు. ఇంత ఫ్రీడమ్ ఉండదో తెలియదు మనకి. కానీ మనకి సమయం ఉన్నప్పుడే, అవకాశం ఉన్నప్పుడే యేసుక్రీస్తు గురించి పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 4వ పుస్తకం యోహాను సువార్త, 4వ పుస్తకం యోహాను సువార్త. యోహాను భక్తుడు యేసుక్రీస్తు గురించి రాస్తూ ఏం రాస్తాడు తెలుసా? ఆయన ప్రపంచం అంతటికి దేవుని కుమారుడు అని తెలియజేస్తాడు. ఆయన దేవుడు, ఆయన దేవుని కుమారుడు అని తెలియజేస్తాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగినదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగైనను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. యేసుక్రీస్తుని ఎలాగ ప్రజెంట్ చేస్తున్నాడు యోహాను అని అంటే దేవుడుగా ప్రజెంట్ చేస్తున్నాడు. దేవుని కుమారుడిగా ఈ లోకంలో దూతలు చెప్పారు ఆయన దేవుని కుమారుడు అనబడను అని మనం చదువుతాం లూకా సువార్తలో. తర్వాత మత్తయి సువార్తలో దేవదూతలు వచ్చి మరియమ్మకు చెప్పినప్పుడు ఆయన దేవుని సర్వోన్నత కుమారుడు అనబడును, దేవుని కుమారుడు అనబడును. సో ఇక్కడ మనం చూస్తే యోహాను భక్తుడు యేసు ప్రభువుని ఎలా ప్రకటన చేస్తున్నాడు అంటే ఆయన దేవుడు. ఎందుకని అని అంటే మత్తయి కానీ, మార్కు కానీ, లూకా కానీ యేసు ప్రభు యొక్క నూతన రూపాన్ని చూడలేదు. యేసు ప్రభు యొక్క పునరుద్ధానము తరువాత మహిమ స్వరూపాన్ని చూడలే. ఒక యోహాను మాత్రమే చూశాడు. అది మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం చదువుకుంటూ వెళ్తే 2వ అధ్యాయానికి వచ్చేసరికి, ఆ 2వ అధ్యాయానికి వచ్చేసరికి 1వ అధ్యాయం చివరి భాగం వచ్చేసరికి ఆయన అంటాడు, నేను వెనక తిరిగి చూడగా దామ్మని పడ్డాను అంటాడు. ఎందుకని పడ్డావయ్యా అని అంటే నేను మహిమా స్వరూపుడైనటువంటి ఆయనను చూశాను అని. అందుకని యోహాను భక్తుడు యేసుక్రీస్తు గురించి దేవుడు అని మాట్లాడతాడు. ఒకసారి ఆ అధ్యాయానికి వెళదాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం ఏముంది అక్కడ?
ఆ కింద వచనాలు వచ్చేసరికి 12, 13 వచనాలు. నేను ఎన్నో వచ్చిన కూడా నేను చదువుతాను ఒకసారి. అల్పయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడను నేనే అని సర్వాధికారియకు దేవుడు నాకు ప్రభు సెలవించుచున్నాడు. జాగ్రత్త ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. అల్పయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభు సెలవించుచున్నాడు. ఆ తర్వాత కిందకు వచ్చేద్దాం. ఆ తర్వాత కిందకు వచ్చి 12 వచ్చాను. ఇదిగో ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరం ఏమిటో అని నేను తిరగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనిషి కుమారుని పోలిన ఒకరిని చూచింది. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దండి కట్టుకొని ఉండెను. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉండిని పోలినమై హిమమంతా ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పొటము వేయబడి మెరయించున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరం విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచుల గల వాడి అయిన ఖడ్గము ఒకటి బయలువెడలొచ్చుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగా సచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యకరం, ఎంత ఉన్నతమైనటువంటి గొప్ప ఆశీర్వాదం యోహానికి అంటే యేసుక్రీస్తుని ఆయన మహిమ స్వరూపంలో చూడగలరు. అందుకని ఇక్కడ మనం చూస్తాం ఈ యోహాను సువార్తలో ఏం కనిపిస్తామండి అని అంటే ఆయన దేవుడు, ఆయన ఉన్నాడు. ఎప్పటి నుంచి ఆయన ఉన్నాడంటే ఆది నుంచి. ఆయన ఉన్నవాడను అనువాడను అన్నాడు. ఎట్లాగా అనంటే మోషే అన్నాడు, అయ్యా నేను నీ గురించి వెళ్ళి యూదులైన వారికి ఎలా చెప్పాలి, వారికి ఏం చెప్పాలయ్యా అంటే నేను ఉన్నవాడను, నేను అనువాడను అని చెప్పేది అన్నాడు. ఐ యామ్ దట్ ఐ యామ్, నేను ఉన్నాను అంతే అంటే చెప్పడానికి అర్థమైపోతుంది. అందుకే ఆయన పదంలో, ఆయన మాటలో యావే, అతి పరిశుద్ధమైనటువంటి పదము యావే. దాన్ని పలకడానికి ఇశ్రాయేలులకు భయం వేసి దాన్ని పలకకుండా దానికి తగ్గట్టుగా సమానమైన ఇంకొక పదమైనటువంటి అడోనాయి అనే పదాన్ని వాళ్ళు పలకడానికి ఇష్టపడతారు. సర్వశక్తిమంతుడైన దేవుడు అని పలకడానికి ఇష్టపడతారు. యావే అని అంటే ఆ పలికేటప్పుడు ఏమైనా తప్పు ఉచ్చరిస్తామో అనే భయంతో వాళ్ళ మాట పలకడానికి కూడా ఇష్టపడతారు ఇశ్రాయేలు యూదులు. సో ఇక్కడ మనం చూస్తున్నాము యేసు ప్రభుని యోహాను భక్తులు ఎలా చూపిస్తున్నాడంటే ఆయన దేవుడు మనుష్యుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆది నుంచి ఉన్నవాడు ఆయనే అని చూపిస్తూ ఉన్నాడు. సో ఈ యోహాను యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే తండ్రితో సంబంధాన్ని చూపించడం ద్వారా మనము కూడా తండ్రితో సంబంధాన్ని కలిగి ఉండాలి. కనుక దేవుని కుమారుడిగా దేవునితో మనకు సంబంధాన్ని కలిగి ఉండాలి అంటే యేసుక్రీస్తు ద్వారా మనం వెళ్ళాలి. యేసుక్రీస్తుని అర్థం చేసుకుంటే తండ్రిని అర్థం చేసుకుంటాం. యేసుక్రీస్తుని అర్థం చేసుకుంటే వాళ్ళ యొక్క త్రిత్వాన్ని అర్థం చేసుకుంటాం. యేసుక్రీస్తుని అర్థం చేసుకుంటే ఆయన యొక్క మహిమను అర్థం చేసుకుంటాం. యేసుక్రీస్తుని అర్థం చేసుకుంటే ఆయన పరిశుద్ధతను అర్థం చేసుకుంటాం. యేసుక్రీస్తుని అర్థం చేసుకుంటే ఆయనను ప్రేమించకుండా ఉండలేము. యేసుక్రీస్తుని అర్థం చేసుకుంటే ఆయన గురించి చెప్పకుండా ఉండలేము. ఆయనను అర్థం చేసుకోవాలంటే వాక్యాన్ని చదవాలి. ఎందుకో తెలుసు, ఆయన అన్నాడు నేనే వాక్యం, ఆయన వాక్కు అన్నాడు. మనం ఎవరు చదవాలా? ఆయన గురించి చదవాలి. ఆయన గురించి రాయబడినటువంటి విషయాలు చదివితే అర్థమైంది. రాజుగా మత్తయి యేసు ప్రభుని ప్రజెంట్ చేశాడు. సర్వెంట్గా మార్కు యేసు ప్రభుని ప్రజెంట్ చేశాడు. మనుష్య కుమారుడిగా రక్షకుడిగా లూకా యేసు ప్రభుని ప్రజెంట్ చేశాడు. దేవుడిగా దేవుని కుమారుడిగా యోహాను యేసు ప్రభు తెలియజేస్తున్నాడు. మరి నువ్వు యేసు గురించి ఏం చెప్తావు? మనం యేసు గురించి ఏం చెప్పాలా, ఎలా చెప్పాలా? యేసు ప్రభు గురించి నీకేం తెలుసు? కొత్తగా యేసు గురించి ఏమైనా డిస్కవరీ చేశానా? యేసు ప్రభు దేవుడా అంటే దేవుడే. ఎలాగో చెప్పునా? యావే అంటే అర్థం తెలుసా? నేను ఉన్నవాడు అనువాడు అని అంటాడు. దాని అర్థం హీబ్రూలోకి వెళ్ళి చూస్తే
నేనే మొదటి వాడను, నేనే దేవుడిని, సర్వాధికారిని అని రాయబడుతుంది. ఇక్కడ మనం యోహాను సువార్తలో 7 సందర్భాలలో యేసు ప్రభువు నేనే ఐయామ్ అని అంటాడు. నేనే ఎలాగా గొర్రెలకు మంచి కాపరిని, నేనే ఆహారము అని అంటాడు, నేనే జీవాహారము అని అంటాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని అంటాడు, నేనే గొర్రెలకు మంచి కాపరిని అని అంటాడు, నేనే పునరుద్ధానమును జీవమును అని అంటాడు, నేనే నిజమైన ద్రాక్షావల్లి అని అంటాడు. 7 సార్లు ఆయన మాట్లాడినప్పుడు ఈ నేనే అంటే ఐ యామ్, దాని అర్థం ఏంటి తెలుసా? నేను ఉన్నవాడను, నేనే, దట్స్ ఇట్, అంతే. చాలా మందికి యేసు అంటే దేవుడు అని ఎక్కడ కనిపించలేదండి. హీబ్రూ బైబిల్ చదివితే అర్థమైంది, ఒరిజినల్ బైబిల్ చదివితే అర్థమైంది. కాబట్టి హీబ్రూ నేర్చుకోవాలి, కొన్నిసార్లు అవసరం పడుతుంది. అవసరమే కొన్నిసార్లు ప్రయత్నం చేయండి ఈజీగా. అయితే ఇప్పుడు నేను మాట్లాడేది ఏంటంటే, యేసు ప్రభువుని గురించి వీళ్ళు ఇంతగా ఆలోచన చేసినప్పుడు కొన్ని విషయాలు మాత్రమే మనకు దొరికినాయి. ఈ 4 పుస్తకాలు వెతికితే యేసు ప్రభు ఎలాంటి వాడో మనం చూసాం. ఆయన ఎంత ప్రేమ గలవాడంటే మన కోసం ప్రాణం ఇచ్చేస్తాడు. ఆయన ఎంత ప్రేమ గలవాడంటే తను తాను తగ్గించేసుకుంటాడు. ఆయన ఎంత ప్రేమ గలవాడంటే తన యొక్క అధికారాన్ని, రాజుగా పరలోకములో అధికారాన్ని పక్కన పెట్టి ఈ లోకానికి వచ్చేసాడు. ఆయన ఎంత ప్రేమ గలవాడంటే ఆయన సర్వెంట్గా ఉండటమే కాదు కానీ ఆయన మనుష్య రూపాన్ని ధరించుకున్నాడు. అంత ప్రేమ గలవాడు. నేను నాకు చెప్పే కదా, మన సర్వెంట్ని పక్కన కూర్చోబెట్టి బోధన చేస్తామా అని కొంతమందికి రకరకాలుగా అనిపిస్తుంటారు కదా. కానీ ఆయన మన స్వరూపాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చాడు. ఆయన అధికారి, ఆయన రాజు, ఆయన మహిమా సింహాసనం మీద ఆసీనైన వాడు. నిన్ను ప్రేమించి అంతగా ఎందుకు తగ్గించుకోవడం తెలుసా? కారణం ఒకటే, నువ్వు ఆయనను ప్రేమించాలి, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాలి, నువ్వు ఆయనతో పాటు సహవాసం చేయాలి. ఇది ఆయన యొక్క ఆశ, ఆయన యొక్క ఉద్దేశం. ప్రేమైన సంగమా, యేసుక్రీస్తు నిన్ను అంతగా ప్రేమించాడు. మరి నువ్వు ఆయన ఎంతగా ప్రేమిస్తున్నావు? తను తాను అంతగా తగ్గించుకున్నటువంటి యేసయ్య, తను తాను అంతగా ఆ పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి రావడానికి ఇష్టపడిన యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు కదా. నువ్వు ఆయనను ప్రేమించడానికి దేనిని విడిచిపెట్టావు? ఆయన అధికారాన్ని విడిచిపెట్టాడు, సింహాసనాన్ని విడిచిపెట్టాడు, తన యొక్క స్వరూపాన్ని విడిచిపెట్టాడు, ఈ లోకానికి సర్వెంట్ లాగా వచ్చాడు. నువ్వు దేన్ని విడిచిపెట్టవచ్చు? పాపాన్ని విడిచిపెడతావా? వ్యభిచారాన్ని విడిచిపెడతావా? ఆయనకు అయిష్టమైనటువంటి సహవాసాన్ని విడిచిపెడతావా? లోక సంబంధమైన అలవాట్లు విడిచిపెడతావా? తాగుడు, సిగరెట్ విడిచిపెడతావా? ఒకసారి ఆలోచిద్దాం. నిన్ను ప్రేమించాడు, తనను తాను తగ్గించుకున్నాడు, అసహ్యపడటానికి కూడా ఇష్టపడ్డాడు. ఓకే, నన్ను తిరస్కరిస్తున్నారా? అయినా పర్లా. నన్ను సిలువేస్తున్నారా? అయినా పర్లా. నన్ను అవమానిస్తున్నారా? అయినా పర్లా. నన్ను నిందిస్తున్నారా? అయినా పర్లా. నేను రెడీ. నా బిడ్డ కోసం నన్ను నేను త్యాగం చేసుకోవడానికి రెడీ అన్నాడు. ఆయన వచ్చాడు, సిలువలో చనిపోయాడు, మరణాన్ని గెలిచి తిరిగి వేసి అన్నాడు, నన్ను ప్రేమిస్తావా? పేతురుతో అన్నాడు, పేతురు నన్ను ప్రేమిస్తావా? నువ్వు యేసుని ప్రేమిస్తే లోక సమానమైన వాటిని విడిచిపెట్టి ఆయనను వెతుకు, తలలో వచ్చి ప్రార్థన చేసుకుంటాం. మహిమగల దేవుడు, మహాపరిశుద్ధుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, అద్భుతాలు చేయగల దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేయగల దేవుడు మనం కలిగి ఉన్నాం. ఇంకా ఆయన గురించి అనేకమైన సత్యాలు తెలుసుకోవాల్సి ఉన్నది. ఎలా తెలుసుకోవాలో తెలుసా? నువ్వు ఆయనను ప్రేమిస్తే ఆయన తనను తాను నీకు ప్రత్యక్షపరుచుకుంటాడు. అదే యోహాను భక్తుడు చేసింది. అందుకే యోహాను భక్తుడు రాసినంతగా ప్రేమ గురించి ఇంకెవరు రాయాలి?
యోహాను భక్తుడు రాసినంతగా ఆయన ఎంత ప్రేమ గలవాడో ఆ ప్రేమ యొక్క పర్యవసానం ఏంటో రాసినట్లుగా ఇంకెవరు రాయలా. యోహాను భక్తుడు యేసయ్యను ప్రేమించాడు. యేసయ్య తనను తాను యోహాను భక్తునికి ప్రత్యక్షపరుచుకున్నాడు. అది చూసి నోటి మాట లేకుండా పడిపోయాడంతే.